అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మస్తు రోజులైతాంది వీడియోస్ పెట్టక యూట్యూబ్‌ల. ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ అయితే పోయిందండి. చేయాలన్న ఇంట్రెస్టే లేదసలు. కాకపోతే దీన్ని ఇట్లా మధ్యలో నేను అసలు వదిలేయలేకపోతున్నా. అందుకోసమే మళ్ళీ వీడియోస్ పెట్టాలి అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు. ఈ వీడియో వచ్చైతే వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనుకుంటా. ఆ రోజు వీడియో నేను ఇప్పటివరకు కూడా పోస్ట్ చేయలే. వీడియో తీసుకొని పెట్టుకున్నా. మేబీ దీన్ని షార్ట్ లాగా పెట్టుంటా. ఇంకా మార్నింగ్ 4:00 అట్లా లేచినండి. లేచి ముందైతే బయట అంతా కడుక్కున్నా. మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేము పెంట్ హౌస్లో ఉంటాము. బయట చాలా ప్లేస్ ఉంటుంది. ఇంకంతా కూడా మార్నింగ్ 4కే లేచి అంతా కడుక్కొని ఊకి ఉంచి అంతా కడుక్కొని ఇంకా ఈ ఒక్క రోజైనా పండగల దినానైనా మంచిగా పొద్దున్నే దీపం పెట్టాలి కదా. నార్మల్ డేస్లో ఎలాగో అసలు కుదరదు పిల్లలతోనే. ఇంకా కొంచెం నేను దీపం పెట్టుకోవాలి, ఏదైనా చిన్నగా పూజ చేసుకోవాలి అనుకున్న రోజు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ అయితే లేవాల్సి వస్తుంది. ఇక లేచి అయితే ప్రశాంతంగా అన్ని పనులు చేసుకున్నా. ఫైనల్గా దీపం కూడా పెట్టుకున్నా. ఇంకా దేవుడికైతే నైవేద్యంగా పరమాన్నం చేసిన దేవుడికైతే పెట్టుకున్నాను. ఫైనల్గా దీపం పెట్టుకున్నా. ఇంకా నేను ఎప్పుడు దీపం పెట్టినా కూడా మా చాకి నా దగ్గరికి వచ్చి మమ్మీ గంట ఇవ్వవా అని అడుగుతుంది. మనం గంట కొట్టుకుంటూ హారతిస్తుంటే తనకెందుకో మంచిగా అనిపిస్తుందేమో. నేను పర్లేదులే చిన్నపిల్ల కదా అని గంట ఇచ్చిన. ఇప్పుడు ఆ గంట ఎక్కడ పడేసిందో ఇల్లంతా వెతుకుతున్నా. ఎన్నిసార్లు వెతుకుతున్నానో గుర్తొచ్చిన ప్రతిసారి ప్రతిరోజు ఏ మూలన పడిపోయిందా అని ఇల్లంతా వెతుకుతూనే ఉన్నా. కానీ బ్యాడ్ లక్ ఇప్పటివరకు కూడా నాకు ఆ దేవుడి దగ్గర యూజ్ చేసే గంట అయితే దొరకలేదు. ఇంకా నేను ఇట్లా యూట్యూబ్ వీడియోస్లలో కొన్ని షార్ట్స్లలో చూస్తూ ఉంటా. జవ్వాదు ఇది వేసి దీపం పెడితే మంచిది అండ్ మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది అని తెలుసుకున్నా. దాంతో నేను ఇంకా జవ్వాదు అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. మనము జవ్వాదు దీపం కోసమే కాకుండా మనము మామూలుగా ఈ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంత హార్ష్ కెమికల్స్ పర్ఫ్యూమ్స్ మన హెల్త్కి మంచిది కాదు. వాటి స్మెల్ తీసుకోవడం వల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే అవుతుందంట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. ఏదైతే ఏంది అదైతే ఒక కెమికలే కదా, దాన్ని యూజ్ చేయకుండా ఈ జవ్వాదు అనేది నార్మల్ పర్ఫ్యూమ్ ఇంగ్రీడియంట్ లాగా ఉంటుంది. మనకి పౌడర్ లాగా చిన్న చిన్న డబ్బాలలో వస్తుంది. నేనైతే దీన్ని మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. నాకు చాలా నచ్చింది. మనం డైలీ వేలో కూడా దాన్ని యూజ్ చేయొచ్చు. ఎట్లా అంటే కొంచెం చిన్నగా ఒక చిటికెడు తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని దాన్ని మొత్తం ఇట్లా రబ్ చేసుకొని మన హ్యాండ్స్కి కానీ నెక్ కానీ అట్లా మనము యూజ్ చేసుకున్నామంటే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ కంటే 100% బాగుంటుంది. స్మెల్ అంత బాగా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ని.